హల్లెలూయా. మంచిది. ఈ శుభ శుక్రవారం అనేది వాస్తవానికి జరుపుకోవాలి. ఎందుకు జరుపుకోవాలంటే యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టకపోతే మనకు రక్షణ లేదు. కానీ కొంతమందికి ఒక అనుమానం రావచ్చు. నేను చెప్పే వాక్యము గత కొద్ది రోజుల క్రితం శ్రమల దినాలు పాటించొద్దని చెప్పాను కదా. శ్రమల దినాలు పాటించొద్దని ఎందుకు చెప్తున్నానంటే పాటించే విధానంలో తప్పుంది. ఉపవాస దినము నీకు నీవుగా వ్యక్తిగతంగా ప్రకటించుకొని నీవు చేసుకుంటే అది తప్పు లేదు. ఈ 40 రోజులు అనేది బైబిల్లో ఎక్కడెక్కడ ఉన్నది ఏంటనేది కొన్ని వివరించుకున్నాము. అయినా సరే ఈ 40 రోజులు దీక్షలు వేసుకొని వేరే రకమైన బట్టలు వేసుకొని, ఇంకా నిన్న ఒక అతను మన జీవముగల దేవుని వారసుల గ్రూప్లో ఒక వీడియో పెట్టాడు. ఏమిటంటే తర్వాత వెళ్ళాక చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది. ఆ వీడియో ఏమిటంటే అసలు శ్రమల దినాలు పాటించొద్దా పాటించకూడదా, పాటించేటప్పుడు ఎలా పాటించాలి అనే దాని గురించి పెట్టారు. సరే, అది ఒక సబ్జెక్టు, దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు. మనకి ఇవాళ శుభ శుక్రవారం. ఈ శుభ శుక్రవారానికి, ఈ రోజున జరిగే శుభ శుక్రవారానికి అత్యంత ప్రాధాన్యత ఏంటంటే 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారిని సిలువనేసిన తారీఖు ఏప్రిల్ 3వ తారీఖు. ఇది ఇంతవరకు ఎప్పుడూ రాలేదంట. ఇదే ఫస్ట్ టైం. అప్పుడు జరిగిన తర్వాత ఇప్పుడు రావటమే. బై గాడ్స్ గ్రేస్ నాకు కూడా హల్లెలూయా హల్లెలూయా కదా. కాబట్టి ఈ శుభ శుక్రవారం రోజు యేసుక్రీస్తు వారిని సిలువని అప్పగించిన దానికంటే ముందు కొన్ని మాటలు మనం మాట్లాడుకోవాలి. యేసుక్రీస్తు వారిని సిలువనేసింది రోమీయులు. రోమా సామ్రాజ్యంలో, రోమా చక్రవర్తుల కాలంలో యేసుక్రీస్తు వారిని సిలువనేశారు. ఆ సిలువనేయమని బలవంతం పెట్టింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారి సొంత జనాంగం. ఎవరు? చూద్దాం ఒకసారి ఆ మాట. మత్తయి సువార్త 19వ అధ్యాయం 14-15 వచనాలు చూద్దాం ఒకసారి. చదవాలి. ఉందా యోహాను సువార్త మీ బైబిల్లో? అమ్మా పంతొమ్మిదవ అధ్యాయము 14-15 వచనాలు. 13 చదవము. ఈ మాటలు విని
యేసును బయటకు తీసుకొని వచ్చి ఆ, 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 ఆ స్థలమునకు అయితే 6వ వచనం చదువమ్మా. ఈ మాటలు విని పిలాతు బయటకు వచ్చాడు కదా. 6వ వచనం ఏం చెప్తుందో చూడు. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను. అందుకు యూదులు, మాకొక నియమము గలదు, తాను దేవుని కుమారుడునని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావాలని అతనితో చెప్పిరి. విన్నారా? ఎవరంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారిని చెలవేయమని బలవంతం చేసింది? యేసుక్రీస్తు వారి యొక్క సొంత జనాంగము. యేసుక్రీస్తు వారు యూదా గోత్రముల నుంచి వచ్చిన వారు. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ప్రియ ప్రగతికి నీ. అవునా? ఇప్పుడు యేసయ్య ఎక్కడి నుంచి వచ్చారు? ఏ గోత్రం నుంచి వచ్చారు? యూదా గోత్రం నుంచి వచ్చారు. ఆ యూదులే యేసుక్రీస్తు వారిని సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. ఈ యూదా గోత్రంలో నుంచి వచ్చిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించుతూ ఉన్నవారు ఎవరో తెలుసా? శాస్త్రులు, పరిసయ్యులు కూడా సిలువ వేయమన్నారు. ఆ రోమా చక్రవర్తిలో సామ్రాజ్యంలో గవర్నర్గా ఉన్నాడు పిలాతు అనగా గవర్నరు. ఆ గవర్నర్ తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు ఈయన పిలిపించి కొంత డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ జరిగినప్పుడు చూసి ఈయన దగ్గర నాకు దోషం కనపడలేదు. జడ్జి అంటున్నాడు. ఎవరంటున్నారు? జడ్జి అంటున్నాడు. ఎందుకన్నాడో తెలుసా? ఈ పిలాతు భార్యట మధ్యాహ్నం వేళ పడుకుంటే దర్శనము ద్వారా దేవుడు మాట్లాడి, ఇదిగో నీ కుటుంబానికి శాపము రాబోతున్నది, నిర్దోషి అయిన యేసును సిలువ వేయటానికి, ఆ తీర్పు తీర్చడానికి నీ భర్త ఆ కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు అని చెప్పేసానంటే పిలాతు భార్యకు భయమై, పిలాతు క్రైస్తవుడు కాదు సుమి, పిలాతు యూదుడు కాదు సుమి, పిలాతు రోమీయుడు, పిలాతు విగ్రహారాధికుడు, పిలాతు అన్ని దేవతలను పాటించేవాడు, పిలాతు కుటుంబము విగ్రహాలను పూజించేది. అయినా సరే దర్శనమందు దేవదూత మాట్లాడటంతో భయపడి పిలాతు భార్య వెంటనే ఆ నిర్దోషిని రక్తము మన చేతిలో కంటకుండా ఉండాలి, దయచేసి ఆ తీర్పు తీర్చేటప్పుడు నువ్వు అక్కడ ఉండొద్దని చెప్పేసని వర్తమానం పంపించింది పిలాతు భార్య. దానికి భయపడిన పిలాతు, ఈ నిర్దోషిని విషయంలో నాకే దోషము కనపడట్లేదు అని చేతులు కని, ఈ పాపము మాకును మా కుటుంబానికి అంటకుండా ఉండాలని చెప్పేసని చేతులు కడుక్కున్నాడు. అయినా సరే శాస్త్రులను, పరిసయ్యులను, యూదులను తాను భోజనం పెడితే తిన్నవాళ్ళు, 5 రొట్టెలను 2 చిన్ని చేపలను 5,000 మందికి పంచినప్పుడు తిన్నవాళ్ళు, ఆయన ఎక్కడ స్వస్థత జరిగితే అక్కడ స్వస్థత పొందిన వాళ్ళు, ఆయన ఎక్కడ దేవుని సువార్తను ప్రకటిస్తూ వస్తుంటే విని మారు మనసు పొందటానికి సిద్ధపడి మరలా వెనక్కి తిరిగిన వారు. అదే ఉంటుంది కదా, ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, ఒక్కసారి వదిలేమా, ఒక్కసారి వెలిగింపబడి దేవుని రాజ్య సువార్తను రుచి చూసి మరలా వెనుదిరిగిన వాడు బహాటముగా యేసును సిలువ వేయబడుతున్నాడు అంటున్నది. వీళ్ళందరూ దేవుని వాక్యం విన్నవాళ్లే, వీళ్ళందరూ యేసుక్రీస్తు ద్వారా స్వస్థత పొందిన వాళ్ళే, వీళ్ళందరూ యేసుక్రీస్తు పెడితే తిన్నవాళ్లే, వీళ్ళందరూ
యేసుక్రీస్తుని సిలువ వేయమన్నారు. అవునా? ఈ మాటని పేతురు గారు అపోస్తల కార్యములో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం 36వ వచనం. చదవమ్మా. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 36వ వచనము. ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. అవునా? మీరు సిలువ వేసిన యేసు. ఈ మాటలు విని గుండెలు బద్దలు కొట్టుకొని గుండెల్లోనట గుచ్చుకున్నాయంట, హృదయమును నొచ్చుకున్నాయంట. ఆ సిలువని వేసిన మేమేనా అని. ఆ సిలువ తీర్పు జరిగేటప్పుడు సందర్భం ఇది. తెల్లవారుజామున 6 తీసుకెళ్లారు తీర్పు దగ్గరికి. ఎప్పుడు? శుక్రవారం ఉదయం. బుధవారం రాత్రిపూట యేసుక్రీస్తు వారిని ఇష్కరియోతు యూదా ముద్దు పెట్టుకొని రోమా సైన్యానికి అప్పగించారు. గురువారం అంతా అసలే ఏం చేయాలి అని చెప్పేసి కొన్ని స్టేషన్లు తిప్పారు. అక్కడి నుంచి అక్కడికి కొన్ని ప్రాంతాల దగ్గరకు, తీర్పుల దగ్గరకు తిప్పి గురువారం అంతా యేసుక్రీస్తుని అటు ఇటు తిప్పడమే సరిపోయింది. గురువారం తెల్లవారుజామున శుక్రవారం నాడు 6 గంటలప్పుడు తీర్పు దగ్గరకు తీసుకొచ్చారు. ఈ తిప్పినప్పుడల్లా దెబ్బలు కొట్టారు, కొరడాలతో కొట్టారు బయటికి కనపడకుండా. ఆ తర్వాత తీర్పు దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత పిలాతును పిలిపించి, ఈ పిలాతుతో మధ్యలో డిస్కషన్ జరిగింది. యేసుక్రీస్తు వారికి, పిలాతుకు, శాస్త్రులకు, పరిసయ్యులకు, యూదులకు. పస్కా పండుగ రోజులు దగ్గర వచ్చినప్పుడు పిలాతు అంతప్పటికీ అడిగాడు, మీకు బందిపోటు అయిన బరబ్బా కావాలా, ఏ పాపము ఎరుగని యేసుక్రీస్తు కావాలా అని అడిగితే, మాకు బందిపోటు బరబ్బనే కావాలన్నారు, పాపము చేసేవాడే కావాలన్నారు, పాపమే మేము వీపి మీద మోస్తామన్నారు. బందిపోటు బరబ్బాను విడుదల చేశారు. యేసుక్రీస్తు వారిని సిలువ వేయము అని కేకలు వేశారు. ఆ కేకలు వేసినప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి తన కుటుంబ వంశపారంపర్యంగా విగ్రహారాధనలో పాల్గొని ఉంటున్న పిలాతు గుండెలు ఎప్పటికప్పుడు పగిలిపోతా ఉన్నాయి. ఆయనతో మాట్లాడిన సందర్భం అంతా చూసుకుంటే యేసుక్రీస్తు వారు మాట్లాడిన ప్రతి మాటకే పిలాతు ఉలిక్కి పడుతున్నాడు. చివరకు ఇంట్లో పడుకున్న పిలాతు భార్య కూడా ఉలిక్కిపడి, అయ్యా నువ్వు తీర్పుకు వెళ్ళావు, నువ్వు న్యాయాన్ని తీర్చడానికి వెళ్ళావు, కానీ నువ్వు తీర్పు తీర్చడానికి వెళ్ళిన ఆ వ్యక్తి అన్యాయస్తుడు కాదు, ఏ పాపము లేదు, నిర్దోషి, సర్వలోకానికి తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. ఆయన శిక్షలో గనక నీకు వాటా ఉంటే మన కుటుంబం అంతా నాశనం అయిపోద్ది, దయచేసి నువ్వు రాజీనామా చేసి వచ్చాయి అని ఒక వర్తమానం పంపించింది భయపడ్డ పిలాతు భార్య. కానీ ఆయన పెడితే తిన్న వాళ్ళకి, ఆయన స్వస్థపడితే బాగుపడ్డ వాళ్ళకి, ఆయన చెప్పిన వాక్యంలో సువార్త వినిన వాళ్ళకి యేసయ్య ఎవరో తెలియక అహంకారము కళ్ళకు కట్టుకొని పోయి సిలువేయాలి. ఇంకా అతి భయంకరంగా ఏమన్నారో తెలుసా వాళ్ళు? ఆయనను సిలువ వేసిన పాపము
ఉందే అది మా మీదకి మా పిల్లల మీదకి వచ్చును కాక. చూసారా, వాళ్ళే వేసుకుంటున్నారు శిక్ష. ఇది యేసుక్రీస్తు వారి యొక్క సొంత జనాంగము అప్పజెంపిన తీర్పని. వాళ్ళు కేకలు వేస్తుంటే తట్టుకోలేక పిలాతు చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడు. ఇంకా కొంత శిక్షించి వదిలేద్దాం అనుకున్నాడట పిలాతు. కానీ సిలువ వేయాల్సిందే. సిలువ అంటే అతి భయంకరమైన క్రూరునికి వేసే శిక్ష. ఆ సిలువ వేసేటప్పుడంట ఆ సిలువలో వేలాడే వ్యక్తికి నగ్నంగా వేస్తారట. అంటే అవమానిస్తూ, అట్లా అవమానపడుతుంటే, సిలువ మీద మేకులతో కొట్టబడి అవమానపడుతుంటే వస్త్రహీనుడై ఉన్న యేసును చూడటానికి తన సొంత జనాంగమే సంతోషంగా కేకలు వేశారట. ఆ సందర్భంలో 9 గంటలకు శిలువ యాత్ర ప్రారంభమైంది. 9 గంటలకు శిలువ యాత్ర ప్రారంభమయ్యి కల్వరి కొండ మీదకు తీసుకువెళ్ళి గొల్గతా అనబడిన స్థలం మీదకి తీసుకువెళ్ళి అక్కడ శిలువ వేసినప్పుడు శిలువలో ఉండి పలికిన 7 మాటలు ఈ శుభ శుక్రవారంలో మనం ధ్యానం చేసుకోవాలి. శిలువలో పలికిన 7 మాటలను ఈ రోజున మనం ధ్యానం చేసుకోవాలి. మొదటి మాట ఏమనగా చూసుకుందాం. ఎవరికన్నా గుర్తున్నాయా మాటలు? యేసయ్య పలికిన మాటలు మేము ఎప్పుడు విన్నామమ్మా? అమ్మా, యేసయ్య పలికిన మాటలు మేము ఎప్పుడన్నా విన్నామా? ఆ బైబిల్ ఎప్పుడన్నా తెరిచి చూస్తే మేము మాకు గుర్తుంటుంది, కానీ లేకుంటే మేమేం చేయమలగా? హల్లెలూయా. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. చూడాలి. దొరకలేదమ్మా? పేజీ నెంబర్ కూడా చెప్పమంటారా అమ్మా? 23వ అధ్యాయము 34వ వచనం చదవాలి. యేసు, తండ్రి మీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించమని. అది చాలా మొదటి మాట. 7 మాటల్లో మొదటి మాట ఇది. ఈ మొదటి మాటలోనే క్షమాపణ, క్షమించేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా అన్నారు కదా, మా మీదకి మా పిల్లల మీదకి వచ్చునుగాక, ఆయన సిలువ వేయాలి, ఆయనను సిలువ వేయాలి అని సొంత జనాంగము కేకలు వేసేటప్పుడు, అయ్యా వీళ్ళు తెలియక మాట్లాడుతున్నారు, వీళ్ళు తెలియక మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళని క్షమించమని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అడిగారు. ఆ మాటను ముందుగానే తెలియపరిచారు. చూద్దాం ఆ వచనం. 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. చెప్పాలమ్మా? చూడాలి మరి. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులైన మీ శత్రువులను ప్రేమించుడి, హింసించు వారి కొరకు. మనకు సాధ్యమేనమ్మా ఇది?
ఎవరైనా ఏదైనా మాట జారితే ఉంటది, వాడి 7-3 తరాలు ఎత్తుకుతాం కదా కదా. కానీ మనల్ని హింస పెట్టే వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రార్థించమని చెప్తున్నాడు దేవుడు. క్షమాపణ, క్షమాపణ, విన్నపము. ఆ క్షమించమని తండ్రి అయిన దేవుని యొక్క విన్నపాలు చేసుకుంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఈ విన్నపాలు అనేవి ఇంకా చూడాలంటే చాలా ఉన్నవి. మరి వాటన్నిటిని మీరు అన్న రిఫరెన్స్లు రాసుకుంటారా? ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనము, నిర్గమకాండము 32వ అధ్యాయము 3వ వచనము, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం, దానియేలు 2వ అధ్యాయము 18వ వచనం. ఇవన్నీ కూడా ఈ వ్యక్తులు ఎవరెవరు అంటే ఆదికాండములో అబ్రహాము గారు, నిర్గమకాండములో మోషే గారు, ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు గారు, దానియేలు గ్రంథంలో దానియేలు గారు కూడా ప్రజల కొరకు విన్నపము చేసుకున్నవి. ప్రజల పాపాల నుంచి, వాళ్ళ దోషాల నుంచి కొంచెం విడిపించయ్యా, నీ ఉగ్రతను తగ్గించయ్యా అని చెప్పేసని విన్నపాలు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా విన్నవించుకున్నారు. ఈ మాటను, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను భూలోకంలో ఎవరైనా పాటించారా అంటే ఆ పాటించిన వ్యక్తి ఒక వ్యక్తి కనపడతారు. ఎవరయ్యా అంటే అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 59-60 వచనాలు చూడాలి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 59-60 వచనాలు. దొరకలేదమ్మా? ప్రభువును గూర్చి యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారతనని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళూని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. పలికి నిద్రించెను. సమ్మతించను కదా, సమ్మతించను. అతని సావుకు సమ్మతించాడు పౌలు గారు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను పాటించిన వ్యక్తిని స్టెఫనుగా మార్చి, ఆ స్టెఫను పలికిన మాట, అయ్యా వీళ్ళు వెరగకనే తప్పు చేస్తున్నారు, ఈ దోషము కానీ ఈ పాపము కానీ వాళ్ళ మీద ఉండకుండేలాగా చూడయ్యా. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత దయ యేసయ్య నీకు. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత దయ యేసయ్య నీకు. ఇంతయనివా నీ బయలలో, ఇంతయనివా నీ బయలలో, ఎవనికిది సాధ్యము తగును, ఎవనికిది సాధ్యము తగును. భజన చేయుచు భక్త బాలక ప్రస్తుతి తుని నామము. వృజనములపై జయమునిచిన, వృజనములపై జయమునిచిన విజయుడా
నిన్ను వేడుకోందు. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత జాలి మనకున్నదా? ఉన్నదా? ఆ క్షమాపణ గుణము క్రైస్తవునిగా పుట్టిన మనకి అవసరం అని చెప్పేసి అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అదే రీతిగా రెండవ మాటను చూసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. చూడాలమ్మా. అప్పుడు ఆయన పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి, లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకాయన వానితో, నీవు నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. హల్లెలూయా. ఇక్కడ ఏముందమ్మా? అక్కడ క్షమ, ఇక్కడ అభయమిస్తూ ఉన్నాడు. నీకేం భయం లేదు. దానికంటే ముందు ఆ శిలువలో యేసుక్రీస్తు వారితో కూడా వేలాడుతున్న దొంగ ఇద్దరున్నారు. ఆ ఇద్దరు దొంగల్లో ఒకడేమో ఏమంటున్నాడంటే, ఈ కింద వాళ్ళు అవహేళన చేశారే, ఆ శిక్షలో ఉండి కూడా ఆడు కూడా అవహేళన చేస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా. ఇంకొకడు ఏమంటున్నాడో తెలుసా? ఆయన్ని గద్దించి, ఒరే బాబు, మనము ఎన్నో అబద్ధాలు ఆడాం, ఎంతో వ్యభిచారం చేశాం, ఎంతో విగ్రహారాధన చేశాం, ఎంతో దొంగతనం చేశాం, ఎన్నో కుటుంబాలను మనము కూల్చాము, నాశనం చేశాము. ఈ శిక్ష మనకు సరిపోయింది. కానీ ఏ పాపం ఎరుగని అయ్యనకు ఈ శిక్ష తగదు, ఇకనైనా నువ్వు తెలుసుకోమని చెప్పేసని ఆ రోజున అంటూ ఉన్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఆ శిలువలో ఉన్న దొంగ ఏమంటున్నాడంటే, అయ్యా, నీ చిత్తం అయితే నీ రాజ్యములో నన్ను నీవు మరలా వస్తానంటున్నావు కదా, నీ లేఖనాల ప్రకారం మరలా తిరిగి వస్తానంటున్నావు కదా, ఆ తిరిగి వచ్చేటప్పుడు నన్ను కాస్త జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాడు. ఆ వేడుకున్నప్పుడు ఆయన అభయం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు తెలుసా? అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశు అనగా పరలోకము లేదా దేవుని యొక్క సన్నిధి. నాకిక ఆశలు లేవను కొనగా నాశ నీవైతివే, నాశలు తీర్చితివే, నలు దిశలు నన్ను భయమావరింప నా పక్షమందుంటివే, నాక భయము నీచితివే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత. దీనికంటే ముందంట ఆయన ఏమనుకున్నాడో తెలుసా? నేను చేసిన దొంగతనానికి కానీ, నేను తీసుకొచ్చి పెడితే నా భార్య పిల్లలు తిన్నారు, నా రక్త సంబంధులు తిన్నారు, నా స్నేహితులని చెప్పేవాళ్ళు తిన్నారు. కానీ ఈరోజున నాకు శిక్ష చేసేటప్పుడు పైన ఎక్కడో సెలవు మీద ఉండి చూస్తే
కన్ను చూపు మేరకు కూడా ఆ దొంగ తెచ్చి పెడితే తిన్న వాళ్ళలో ఒక్కళ్ళు కనపడలేదట. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రుల ప్రియులను కోండి, లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రుల ప్రియులను కోండి, అంతయు మోసమేగా వ్యర్థము సర్వమును, ఇలలో వ్యర్థము సర్వమును, పరవాసిని జగమున ప్రభువ నడుచుచున్నాను నీ దారిని, నా గురి నీవేన ప్రభువ, నీ దరికే చేరేదను నేను. హల్లెలూయా. అప్పుడు వచ్చింది సంపూర్ణ మారు మనసు. అమ్మా మరి నీవు నేను చివరి నిమిషాల్లోనన్నా ఆ దొంగకి అర్హత ఉంది. ఆ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము 21వ వచనం అనుకుంటా, ఒకసారి చూడమ్మా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. క్షమించాలి, 2వ కొరింథీయులు 12:2 నుంచి చదువు. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుకోబడెను. అతడు శరీరముతో కొనుకోబడెను, నేను ఎరగను. శరీరము లేక కొనుకోబడను, నేను ఎరగను. అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగులను. అతడు పరదేశిలోనికి కొనిపోబడి వంచింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనుకోబడను, శరీరము లేక కొనుకోబడను, నేను ఎరగను. అది దేవునికే తెలియను. ఈ సిలువలో ఉన్న దొంగట శరీరంతో పోయాడో శరీరం లేకుండా పోయాడో కూడా ఆ పౌలు గారికి తెలియదు కానీ ఆయన పోయాడు. ఆయన పరదేశంలో ఉన్నాడు కదా. ఎవరి వల్ల? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన అభయము వల్ల. వెంటనే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ప్రాణము దేవునికి అర్పిస్తాడో అప్పుడే ఈ పక్కనున్న దొంగ కూడా ప్రాణం అర్పించి ఇద్దరు కలిసి ఆడున్నారట. ఎంత గొప్ప ధన్యత దొంగకి కదా. మరి అట్టి ధన్యత మనం పొందాలా వద్దా? 3వ మాట, 3వ మాట. యోహాను సువార్త 9వ అధ్యాయం 19వ అధ్యాయం 26వ వచనం. చదవండి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండ చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అతని తల్లితో చెప్పెను. తరువాత శిష్యుడను చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. చాలమ్మా. ఈ 3వ మాటలో మీకేమర్థమవుతుంది? ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు.
ఆయన యేసుక్రీస్తు వారు అత్యున్నత సింహాసనం మీద కూర్చొని కెరూబులతోనూ షెరూబులతోనూ కొనియాడబడే ఏమని పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దేవదూతలతోనూ కొనియాడబడే ధన్యతను విడిచిపెట్టి భూలోకానికి మానవ శరీరమును పోల్చుకొని రావటానికి ఒక గర్భమును వాడుకున్నాడు. ఆ గర్భం ఎవరనగా తల్లి అయిన మరియ. ఆ మరియను ఆయన ఆకాశమునకు కొనిపోబడేటప్పుడు వదిలిపెట్టకుండా ఒక కుమారుని అప్పగించాడు. బాధ్యత మర్చిపోలేదు. ఈ రోజున కొడుకులను చూసి తల్లిదండ్రులు గజ 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 వణికిపోతున్నారు. కొడుకులను చూసి పడతాడేమో అమ్మా. ఈ రోజు వరకు కూడా నా దేవుని కృపలో నా మాటకి ఎదురు చెప్పకుండా వందనాలు. కొడుకు బాధ్యత నిర్వర్తించట్లేదు. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమిటంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఎందుకు సన్మానించాలో తెలుసా? నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానింపాలి. కానీ ఇప్పుడు కొడుకులు ఏమంటున్నారంటే అర్ధాయుష్యున్నా పర్వాలేదు కానీ మా నాన్న సంగతి చూడాల్సిందే, మా అమ్మ అంత తేలవాల్సిందే. శాపాలు కొని తెచ్చుకుంటారు. శాపాలు కొని తెచ్చుకుంటున్నారు మీరు. యేసుక్రీస్తు వారు తన బాధ్యతను నిర్వర్తించాడు. 4వ మాట చూసుకుందాం. నాలుగవ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. చూడాలమ్మా. నేను చదవాలంటే వెంటనే ఇదిగో నేను రాత్రి తెల్లవారులు 9 కూర్చొని 1 గంట వరకు నేను తయారు చేసుకున్నా, ప్రిపేర్ అయ్యా. టక 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 నేను చదువుకుంటూ వెళ్ళిపోగలను. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసి ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివనన్న ఈ మాట చదవ. ఈ మాట కీర్తనకారుడైన దావీదు మహారాజు 22వ కీర్తన 1వ వచనంలో అంటూ ఉన్నాడు. చూడాలి ఒకసారి. 22వ కీర్తన 1వ వచనం. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. చాలా యేసుక్రీస్తు వారు శిలువ శిక్షలో దశలు అనుభవించారు. ఇది 9వ దశ అట. ఈ దశ 9వ దశ అట. ఈ రోజున కొంతమంది సిలువలు మోస్తూ ఉంటారు. నేను వస్తుంటే ఒక చర్చి దగ్గర ఒక తల్లిగారు రోడ్డు మొదలుకొని మందిరం వరకు మోకాళ్ళ మీద నడుస్తూ ఉంది. ఆమె భక్తికి వందనాలు. నేను సంతోషించాను. ఎందుకో తెలుసా?
వేషధారణ కాకుండా, ఈ 40 రోజుల్లో వేసుకునే వేషధారణ వస్త్రాలు కాకుండా ఆమె అనుకున్నదేమో, ప్రభువా నీ మందిర ఆవరణము మొదలుకొని నీ మందిర ఆలయము వరకు మోకరించి నడుస్తానని తీర్మానం తీసుకుందేమో. నడుస్తూ ఉంది. చాలా సంతోషం వేసింది నాకు. ఆ మోకరించడానికి మనం చాలా బాధపడుతున్నాం. ముందు ఇష్టపడటంలే మనం. నాకు యాక్సిడెంట్ అయ్యి మోకాలకి దెబ్బ తగిలితే మోకాళ్ళు వేసేటప్పుడు కలకల నరాలు లాగేస్తాను నేను. అయినా కానీ మోకరించే ప్రార్థన చేశానా? ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగిపోవాలి. ప్రతి నేత్రము ఆయనను చూడాలి. అంతే. నేను పెద్ద మొనగాణ్ణి, నేను వీరుణ్ణి, ధీరుణ్ణి అన్ను మోకాలు వేయలేకపోతున్నావా? మోకాళ్ళు నల్లబడితేనట నీ ముఖం తెల్లబడుతుందట. ప్రార్థన ఎక్కువగా ఏకాంత ప్రార్థన ఉండాలి. ఏకాంత ప్రార్థన లేకపోతే మన జీవితాలు మార్చిపడవు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కొండ మీదకి వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేశారు. ఈ 9వ దశలో యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉండగా అడుగుతున్నాడు, అయ్యా తండ్రి, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడనాడితివి? ఎందుకు చేయి విడనాడాడో తెలుసా? యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో ఒక యుద్ధం చేశాడు. ఏంటో తెలుసా? తండ్రి, భూలోకంలో ఉన్న నరులున్నారే, వాళ్ళందరూ నా బిడ్డలే, నువ్వు వాళ్ళని శిక్షించద్దు. తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో వాళ్ళు చేస్తున్న పాపాలకు వాళ్ళకి మరణ శిక్ష వేయాలి అన్నప్పుడు వీళ్ళిద్దరికి మధ్య డిస్కషనే ఆ శిలువ శిక్ష. నేను చెప్తే వింటలేదుగా, నేను ఎంత చెప్పినానో వింటలేదుగా నా కుమారుడా. ఒక క్షణం ఆ చేయి వదిలిపెడితే అప్పుడు తండ్రి సన్నిధి లేకపోతే ఎంత భయంకరమైన వేదన ఉంటుందో, భయంకరమైన బాధలు ఉంటాయో, శ్రమలు ఉంటాయో ఆ ఒక్క క్షణంలోనే యేసయ్యకి అర్థమైపోయింది. అప్పుడు అంటున్నాడు, ఎందుకు నన్ను విడనాడితివి? నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా అంటే, నీవే అన్నావుగా నేను నా బిడ్డలని. నీ బిడ్డల్ని నువ్వు కాపాడుకునేటప్పుడు ఒక క్షణం నీకు నాకు మధ్య కాస్త ఎడబాటు అయితేనే నీకు నీ బిడ్డలకి నాకు కూడా సాంగత్యము పెరిగిద్దని. ఆ క్షణములో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని చేయి విడవకపోతే ఆయన ప్రాణం పోదు. ఆ చేయి విడిచినప్పుడే ప్రాణము విడిచాడు. చూడు 7వ వచనం, 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానన్న చలం. తండ్రి ఎప్పుడైతే చేయి విడిచాడో అప్పుడు యేసుక్రీస్తు వారు భరించలేని వేదనతో దాహం వేసిందంట.
ఈ దాహం వేస్తేనంట ఆ రోమా సామ్రాజ్యము, ఆ రోమా సైనికులు, ఆ యూదా మత ఛాందస్తవాదులు, ఆ శాస్త్రులు, ఆ పరిచయులు, ఆ యూదా జనాంగం అంతా కూడా ఏకదాటి మీదకొచ్చి దప్పి కడిగితే ఏమిచ్చారో తెలుసా? చేదు చిరకనిచ్చారు. చేదు నీళ్ళు ఇచ్చారు. చేదు ద్రాక్ష రసము స్పంజితో, అంటే ఒక దూదిలో ముంచి కర్రకు కట్టి, ఆయన ఏడున్నాడు? ఎక్కడో సిలువ మీద ఉన్నాడు. వీళ్ళు ఎక్కడున్నారు? ఆయన పాదాల కంటే కిందగా ఉన్నారు. ఆ ఉన్నప్పుడు ఈ దాహం అని వెళ్ళినప్పుడు దాహం ఎలా ఇచ్చారంటే విషపు చుక్కలతో ముంచిన ద్రాక్ష రసమును ఒక దూది గుడ్డకు కట్టి కర్ర ముంచి ఆయన పెదాలకు అంటిస్తే అలా చప్పరించి చేదుగా ఉన్నదని వదిలేశాడు. ఎప్పుడైతే దాన్ని వదిలేశాడో చూడమారో వచ్చి 6 మాట 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. ఆ చిరకను పుచ్చుకొనక సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఎందుకో తెలుసా? ఈ ఆత్మను అప్పగించిన దశ 10వ దశ కదా, చివరి దశ. ఈ చివరి దశలో తన ఆత్మను అప్పగించింది. ఎందుకోసం అప్పచెప్పాడో తెలుసా? పతనమైపోతున్న మానవ జాతి కొరకు విమోచన ప్రసాదించటానికి యేసు పడిన బాధల్లో 10వ దశ. యేసు పడిన ఈ బాధల వేదన సమాప్తమైనదని, మన పాపపు జీవితము నిమిత్తము పడాల్సిన శిక్ష, మనకు పడాల్సిన శిక్ష ఆయన అనుభవించాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం. ఆత్మను అనుసరించుటయే ధర్మశాస్త్రం సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారమును నివేదనము. బైబిల్కి ఎన్నో బాధలు వచ్చినాయి. చదువమ్మా 8వ అధ్యాయం 3వ వచనం. శరీరము నశింపక ఆత్మను అనుసరించగే నడుచుకొనొచ్చు మనమంతా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. అవునా? ఆయనకు కాదు శిక్ష విధించింది, ఆయన శరీరమందు మానవ రక్తం ఉన్నదే, అది పాపము కాబట్టి శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు తన సొంత కుమారుని. 7వ మాట చూసుకుందాం. 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. చదవాలమ్మా. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానా నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. నీ చేతికి విడిచిపెట్టిన తండ్రి విడిచిపెట్టిన ప్రాణాన్నట నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా అని చెప్పేసని. ఒక మాటలో ఏమంటాడు? ఏలీ ఏలీ లామా సబక్తానీ, అయ్యా నన్ను ఎందుకు చేయి విడనాడావు, నువ్వు విడనాడావు,
విడినాడావు, అయితే నా శరీరం చేతిని విడినాడావు, నా ఆత్మ చేతిని నీకు అప్పగిస్తున్నాను అని ప్రాణము విడిచాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు. మరియు ఆ. అపరాధము వలన శరీరమందు సున్నతి పొందక విడుదల వలన ఆ, ఆ. మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను ఆ, ఆ, నిండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి చా, ఆ, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని బహాటముగా వేడుకకు కనపరిచెను. చాలా రాత్రి 9 కూర్చొని 1 గంట దాకా ప్రిపేర్ చేసి ఇందులో చాలా రిఫరెన్స్లు రాశారు. ఒక్కొక్క మాటకి 6 నుంచి 8 రిఫరెన్స్లు బైబిల్ అంతా తీసుకొని కూర్చొని వ్యాఖ్యానము, సంపూర్ణ జీవం, కాబరి దుడ్డు కర్ర, బైబిలు, వీటన్నిటినీ తీసుకొని నేను చాలా ప్రిపేర్ అయ్యా పాపం. అటన్నిటినీ చెప్తే యేసు శిలువలో ప్రాణం పెట్టిన 3వ గంట వచ్చింది, దాటిద్ది కూడా. ఈ గుడ్ ఫ్రైడే రోజు, ఈ శుభ శుక్రవారం అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 13 నుంచి 16 విషయంలో స్పష్టంగా మాట్లాడుతుందన్నమాట కదా. ఆ యెషయా గ్రంథము 53వ అధ్యాయం చదివితే అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువకు అప్పగించారు, ఏ విధంగా జరిగిందనేది 700 సంవత్సరాల క్రితమే లేఖనాలు రాయబడ్డాయి. ఆ తర్వాత 700 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది యేసయ్య కల్వరి శిలువలో. ఆయన కల్వరి శిలువలో ప్రాణము పెట్టకపోతే మనకు రక్షణ లేదు. సకల మానవాళి పాపాల నుంచి విముక్తి పొందాలంటే రక్తము చిందించాలి. ఆ రక్తము పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు, కోడల యొక్కయు రక్తము కాదు, కానీ సర్వోన్నతమైన దేవుని కుమారుని యొక్క రక్తము చెందిస్తేనే, ఆ రక్తము ద్వారానే పాప ప్రోక్షణ జరుగుతుంది. ఆ పాప ప్రోక్షణే కల్వరి శిలువలో యేసయ్య నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో చిందించిన ఆ రక్తము. బలారాధనలో రక్తము తీసుకోవటం, తాగటం కానీ, శరీరము తినటం కానంటే మనకు ఆషామాషిగా ఉంది. అయ్యే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 26వ వచనం అంటూ ఉన్నాడు. 26, 27, 28 వచనాలు చదువుకుంటే, ఇది నేను అనేకుల జనము కొరకు చిందించబడుతున్న నూతన నిబంధన రక్తము. పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. ఈ పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో 430 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 430 సంవత్సరాలు కూడా బ్లాక్ డేస్గా పరిగణించబడ్డాయి. ఈ 430 సంవత్సరాలు కూడా సువార్త ప్రకటించబడలేదు. ఈ 430 సంవత్సరాలు కూడా ప్రపంచమంతా అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఈ 430 సంవత్సరాల తరువాత నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి సశరీరుడిగా వచ్చి, హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 నుంచి వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఒక్క నిమిషం ఆగు. క్షమించాలి. 2వ అధ్యాయం 12వ వచనం. మూలము పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒకటే మూలము. ఈ హేతువే ఈ హేతువు చేతను ఆ. వారిని సహోదరులని ఆ. పిలుచుటకు పిలుచుటకు ఆయన సిగ్గుపడక సిగ్గుపడక నీ నీ నామమును నామమును నా సహోదరులకు నా సహోదరులకు ప్రచురపరుతును. సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతునని మరియు నేను ఆయనను నమ్ముకొని ఉన్నానని నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయమునకు దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములు గలవాడాయను. చాలా ఇందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ప్రాణం పెట్టడానికి. ఆయనకేం పని లేక రాలే. ఆయనేం ఆషామాషిగా వచ్చిపోతానల్లా. తన ప్రాణాన్ని తెగించి, తన రక్తాన్ని కార్చి, తన ప్రాణాన్ని అర్పించి ఈ రోత జీవితంలో మునిగిపోతున్న మానవుల్ని రక్షించడానికి వచ్చాడు. మనమేమో మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. ఈ జీవితము ఇక నుంచైనా మార్చుకోకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకందరికీ 2 చేతులు ఎత్తి జోడించి చెప్పేది ఏమనగా, ఇక నుంచైనా యేసుక్రీస్తు వారు సిలువలో ఎందుకు ప్రాణం పెట్టారు, యేసుక్రీస్తు వారు సిలువలో ఎందుకు రక్తము కాచారు, యేసుక్రీస్తు వారు ఎందుకు సర్వలోకములకు సర్వాధికారి అయిన అత్యున్నత సింహాసనం విడిచిపెట్టి ఎందుకు వచ్చారో తెలుసుకొని బ్రతికితే మన జీవితాలు ఆయన రాకడలో ఎత్తబడే సంఘములో ఉంటామని తెలియజేస్తూ దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమేన్.